హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. అరే, కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇంకా ఒక హీరో డైరెక్ట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మీలోకి వచ్చి మీ అందరితో కలిసి మాట్లాడారంటే ఇంకొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఐ అండర్స్టాండ్. సో హత్య ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ హార్టీ హార్టీ వెల్కమ్. మెయిన్ ఈవెంట్ ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో హత్య జూలై 21న థియేటర్స్లో రాబోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో దాని గురించి, మూవీ గురించి, అసలు ఏమేమి ఉంది ఈ సినిమాలో అనే దాని గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇవాళ విజయ్ యాంథనీ గారి ఫ్యాన్స్ అందరికీ ఒక బొన్నాన్జా అన్నమాట, ఒక పండగ అని చెప్పాలి. ఎందుకంటే మీరంతా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేసి విజయ్ యాంథనీ గారి గురించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వచ్చేసారు. సో మీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాం. ఒక మీట్ అండ్ గ్రీట్ లాగా మీ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే, లేదంటే మీ బెస్ట్ మెమరీ ఆఫ్ విజయ్ యాంథనీ గారు ఏదైనా మాతో పంచుకోవాలనుకుంటే మీరు స్టేజ్ మీదకి రావచ్చు, ఆయనతో మాట్లాడచ్చు. హ్యాపీయేనా? సూపర్ హ్యాపీగా ఉంటారు. నాకు తెలుసు ఆ విషయం. ఆల్రెడీ ఆయన రావడమే తీసుకెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా అట్నుంచటి. బట్ అంతకంటే ముందు విజయ్ యాంథనీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సరే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా లాస్ట్లో హీరోని పిలిచి మాట్లాడిస్తాం అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ మీ గురించి కలవరిస్తూ ఉన్నారు. సో మీకు సంబంధించిన వాళ్ళ బెస్ట్ మెమరీస్ని మీతో పంచుకోవడానికి వాళ్ళకి డైరెక్ట్ ఆపర్చునిటీ ఇచ్చాం. బికాస్ హత్య ఇస్ రిలీజింగ్ ఆన్ జూలై 21st. సో ఇక్కడ ఫ్యాన్స్లో ఎవరు ముందొద్దాం అనుకుంటున్నారు? అండ్ మీ ఫేవరెట్ మెమరీ, మీ బెస్ట్ మూమెంట్ ఆఫ్ విజయ్ యాంథనీ గారు ఏది షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇటు నుంచి ఒక్కొక్కరిగా రావచ్చండి. ఎస్, అందరూ మేము వస్తాం మొత్తం ఇక్కడ ఈ హాల్ మొత్తం ఖాళీ అయిపోయేలాగా కనిపిస్తుంది. బట్ ఒకరి తర్వాత ఒకరు రావాలండి, ఒకరి తర్వాత ఒకళ్ళు. ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఒకరి తర్వాత ఒకరు రావాలి. అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. సో పబ్లిక్ స్పీకర్స్, కుడ్ యూ ప్లీజ్ ఇంక్రీజ్ ద లెవెల్ ఇన్ ది స్పీకర్? హూ ఇస్ ఆర్గనైజింగ్ ది స్పీకర్ థింగ్? ఇఫ్ పాసిబుల్ ప్లీజ్. యా, ఫైన్, దిస్ ఇస్ ఫైన్. హౌ ఆర్ యూ? Thanks for coming. Thanks for being here. Thank you so much. How many other questions you throw on me, we can answer for that. కమ్ ఆన్, షూట్ అంటారా? Yeah. హత్యకి షూట్ లాగా ఇప్పటి నుంచి షూట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. Yes. సో ఫస్ట్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. Hi, sir. Hi, how are you? I'm good, sir. Thank you. How are you, sir? I'm fine. Sir, I'm Rohit. Okay. Present, I am working as an assistant manager in the banking sector. Okay. And I have inspired with your two movies, which is called Bichagadu 1 and Okay. Bichagadu 2, sir. Thank you. And I used to take a lot of inspirational programs, and every Sunday I used to take some sessions for free of cost. Okay. Here in the orphanages and everything, and I used to help people by Okay. with my various types of speeches. Okay. There, I used to take best example as user. Thank you. Because you're really a great person. After the movie release of Bichagadu 2, Thank you. you went to Tirupati and you have helped various type of the persons there. Really, in today's days, no one is helping such kind of people. Thank you. Such good heart you Thank have, you. sir. Thank you. Really, we are glad to have you today here. And actually, I went for my home yesterday. Okay. I have traveled to 600 kilometers. Okay. And just for this event today, I am here, sir. Thank you, సో thank వేర్ ఆర్ you. యూ కమింగ్ ఫ్రమ్ అండి? I am from Andhra, sir. Okay. For my education and all the sectors, I have roamed everywhere. Okay. Your love and affection only is making me to do all these things. Whoa. Thank you so much. And You're pouring as love, I am doing a service. Thank you I so have a much. small request, sir. Yes, please. I want one photograph. with Yes, you. please. 10 photographs for సో me. ద మూమెంట్ ఈస్ ఆల్ యువర్స్. మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచింది ఎందుకే ఇలా You have చక్కగా camera with you? ఇంటరాక్ట్ అవుతారు We'll take a selfie. అండ్ మీ మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటారని చెప్పి. సో నైస్.
ఒక చక్కటి మూమెంట్ అయితే షేర్ చేసుకున్నారు విజయ్ ఆంటనీ గారి గురించి. అండ్ ఆయన మూవీస్ పర్సనల్ లైఫ్లో ఎంతమందిని ఇన్స్పైర్ చేశాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. మరి ఇప్పుడు నెక్స్ట్ అక్కడి నుంచి ఎవరిని పంపిస్తున్నారో చూద్దాం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో. యా, How are మీ you? పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి, అండ్ దెన్ యూ కెన్ షేర్ యువర్ ఫేవరెట్ మూమెంట్. నా పేరు ప్రవీణ్. Praveen. బేసికల్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. Praveen. ప్రవీణ్ Praveen, nice meeting you, Praveen. Nice meeting you. Yes, yes. సార్, డైరెక్ట్గా మిమ్మల్ని తెలుగు మూవీలో ఎప్పుడు చూడొచ్చు సార్? Please give me some opportunity. I'm waiting for a direct Telugu యాక్చువల్లీ movie. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ Yes, please. Please give me some opportunity. There are so many celebrities, sir. What is, sir? Give me some opportunity, no? You also. Next, please give me some opportunity. I'm waiting to do a direct Telugu movie. And recently also one Telugu producer came and met me. He wanted to do a direct Tamil movie with me. I was asking him to do a Telugu version first, then Tamil. I'm keenly looking forward to get the opportunity like that. Direct Telugu movie will be announced very soon. Thank you. బికాస్ వి ఆల్ ఓన్ యూ సార్. Thank you. Thank you so much. Thank you. Thank you. Yes, please. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. అంటే తెలుగు సినిమా ఎప్పుడు స్ట్రైట్గా చేస్తారు, ఎప్పుడు తెలుగు సినిమాలో డైరెక్ట్గా మిమ్మల్ని you. చూడొచ్చు అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారండి అక్కడి నుంచి? ఎస్, ప్లీజ్ రండి. How are you? Yes. Yeah, My please. name is Krishna Reddy. Yes, nice. I Krishna. have watched your, previously I used to watch Tamil movies. Okay. Your first movie, Nyan, I think. Thank you. I watched this film. It's a different kind of story. You're talking about Nakili, right? Nakili. Nakili in Telugu. Yeah. After Salim, it is released in Telugu. Yeah. In first movie is Nakili. Second one is Dr. Yes. Salim. Yeah. Previously, I liked your music also, like this Dilemma, all Yes. the time songs. Okay. And as well as after that, your stories are different types of stories, what you are selecting. And after Bichakadu, I liked, I watched all your movies. Thank And recently in Bichakadu too also, that anti-bigly concept is very nice. Thank you. I Thank you so felt much. like that, like so some hospitals are doing in at the corona time, how they are Thank you. taking the money from the poor people. Thank you. You raised that concept Thank you so in that much. film. Thank you. Thank That's you. really excellent concept. Thank you. And your films are giving so much of message-oriented things. Thank you. Thank you. Okay, I hope this is the one of the thriller type of movie. Definitely it would be a Thank big you. hit. Thank you so Thank much, you very Krishna much. Reddy. సో Thank you so తెలుగు much. రాష్ట్రాల్లో సినిమాని ఎంత దగ్గర చేసుకుంటారు అనే దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనం రియల్ లైఫ్ హీరోస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. రియల్ లైఫ్ హీరో విజయ్ ఆంటనీ గారు, అలాంటి స్టోరీస్ అన్నీ వస్తున్నాయి కూడా బయటికి. అండ్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఒక పిక్చర్ అయితే తీసుకున్నారు. ఈసారి అబ్బాయిలు వచ్చేసరికి చాలా మంది, అమ్మాయిలు ఎవరు ఉన్నారు ఇక్కడ? అమ్మాయిలకు ఆపర్చునిటీ ఇద్దాం ఈసారి. Thank you. సో అమ్మాయిలు ఎవరైతే స్టేజ్ మీదకి రావాలనుకుంటున్నారో, ఎస్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా అబ్బాయిలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు కదా, ఈసారి అమ్మాయిలకు ఒక ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాం. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంకొకరిని పంపించండి. ఎస్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్. తర్వాత అమ్మాయిలు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ ఫ్యాన్ మూమెంట్ విజయ్ ఆంటనీ గారితో. How are you? Nice meeting you. Hi, sir. Hi. Your My name? name is Sagar. Sagar. Yes. Nice meeting you. Please come meeting close to me. Yes, come close. Yeah, ask me. Sir, which role is more challenging for you, as a hero or a direction? Actually, to be very frank with you, in film industry, direction is very, very tough because they are handling 24 departments. A director used to write screenplay and script and everything even before 2-3 years. They spend almost at least 1 year to write a script. Then they will be taking easily 5 to 6 months for shooting and again another 5 to 6 months for post-production. So totally, he'll be spending his 2 to 3 years in one movie. And he'll be handling 24 departments in a movie. So, and he is responsible for the whole success of a movie. Even God is acting in a movie, it will become flop because of the wrong screenplay and script. So for me, I will be giving my highest priority to my director. 90% goes to the director, 10% goes to the actors. Yes. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్, Thank you. డైరెక్టర్కి అక్కడ ఫుల్ క్రెడిట్ ఇచ్చేస్తున్నారు విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. Sir, Thank you. one more question. Yeah. Like, what is the secret behind Betaldu movie music? Betharudu movie. You're asking about Jayalakshmi. Exactly, sir. విజయ్ గారు ఇంకొంచెం సేపు దాచుంచుదాం. మెయిన్ ఈవెంట్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ సింగింగ్. I don't think anything formally. I think randomly.
I don't have any grammar behind me. So I think when I was composing a re-recording portion for that Betaladu, I randomly composed that tune. Something came out from me that became viral. Really terrific. Thank you so much. Thank you so much, Thank you. Sagar. Thanks a lot. And Kamal sir, yes sir? Huh? No, finally. and yeah, That is tough next song. ఎవరు Hi, John. వస్తున్నారండి? Hi. Yeah, So please. all right. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి Nice- వచ్చారో nice చెప్పండి ఫస్ట్. Hello, sir. Hi. My name is Pranay. Pranish. Pranay, sir. Pranay. Actually, my own is from Andhra. Okay. So I directly came here to talk with you, sir. Okay. My inspiration is that you are a multitasking person. Okay. You are a music director. Can you I are a say you director. something? You have to trust me. I don't know anything. I'm Sir, just putting my hard work. That's it. Everyone can do anything. Promise on everything. I haven't learnt music properly. I don't know how to act properly. I have done sound engineering. That also not theoretically learnt. I am doing everything sincerely. Because of the sincerity, I am getting the output. So if you want to become something, if you want to pursue a career as a music director, if you want to become an actor, if you want to become a director, sincerely put your effort, you can become somebody like that. Yes. I will definitely keep that effect, sir. Okay. So the question is, you are a director or an actor. If you will do any multi-star movie in your direction or any other direction, whom will you choose that actor? Anybody from Telugu industry or from Tamil industry or from Hindi industry. We have one nation. Yes, sir. I will direct anybody who will be available at that time. I'll be choosing them. Entire film industry is only one Yes, industry. one industry. Yes. One industry. See, we as Indians encourage English movies also. We have been watching English movies since the past 50, 60 years. No. Yes, sir. Yes. Now we know Jackie Chan for the past Yeah, 30, 40 years. We are yeah. encouraging him. We have seen Titanic. We have encouraged Titanic. Yeah. Now we have crossed the border. We are Yes. Triple R is going to other All international other countries. films are from Tollywood, sir. Yeah. So we are very proud to be in this Tollywood film industry. So I also want to go to in the directional industry. So Okay, you want to become a director? Yes, sir. Oh, welcome director. Do you have? When do you want to become a director? I am waiting for the chance, sir. What chance do you want? What chance means for a producer or to? No, have you assisted anybody so far as assistant director? No, sir. I am trying to do that. So to become a director, please go and work with somebody. Yes, sir. So going and working with somebody is not to learn any creativity. Nobody can teach you to become creator. Creativity is a separate department. To understand the cinema functionality, to understand the circuit behind cinema, to understand the positioning of heroes, producers, directors, distributors and everything, you should know what it is. You should know the business first. Yes, sir. Creativity, it is inborn quality. You may Yeah. be a good director, I don't know. Yeah. You may have a good script, you may have a good story. Yeah. That is not important to become a successful director. That is important only. But to become a successful director, you should know the trade. Yeah. So to know that, understand the trade and to know the hierarchy, you come and join as some assistant director. Yes, sir. You will not be getting the chance immediately. Yeah. Once you go and knock some door, they will not be giving you any opportunity immediately. Patiently wait for 1 year, 2 year, 3 year. Knock the door continuously. I am in that stage only, sir. Please, be daily in the go and meet patience. somebody, plead somebody, Yes, sir. request somebody. After seeing your sincerity, after some time, definitely in 2-3 months itself, you'll be Yeah. getting some opportunity to become assistant director. Then you can slowly become a director. Previously, thank you. Previously, before 5-6 years or 10 years back, to prove yourself as a director, you have to depend on a producer. He only have to invest some money on you, and you'll be spending some money for the reels and music and everything. Now your phone is enough. Your normal cell phone is enough to make a movie. So if you have an Android phone or iPhone or whatever phone you have, shoot something and you have got so many multiple free softwares to edit your movie, then you can show them to a hero or to a producer and you can grab the chance immediately. So movie making has become little easier because of technology. Absolutely. You are welcome.
to become a director. అండ్ Thank you. దానికి మించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా చాలా టాలెంట్ బయటకు రావడం మనం అయితే చూస్తూనే ఉన్నాం. అండ్ వీ హ్యావ్ నెక్స్ట్ ఫ్యాన్ హియర్. అండ్ ముందుకు రండి ప్లీజ్. హాయ్ విజయ్. Nice meeting you. Hi. సో మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, అండ్ దెన్ యూ కెన్ షేర్ యువర్ ఫేవరెట్ మూమెంట్. మై నేమ్ ఇస్ రఘురామ్ రాజు ఫ్రమ్ రాజమండ్రి. Karuna. రాజమండ్రి. Rajamandri is Yeah. your place name. Yeah, Your place. name please? మై నేమ్ ఇస్ రఘురామ్ రాజు. Ram. I'll Yeah. call you as Ram. యా రామ్. Okay. Hi Ram. యా యాక్చువల్గా మీ అందరికీ కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను ఆయన గురించి. ఈయన బిచ్చగాడు 2 ప్రమోషన్స్ అప్పుడు రాజమండ్రి వచ్చారు. యాక్చువల్ ఆయన డిస్ట్రిబ్యూటర్ రాజమండ్రి, మా ఫ్రెండ్ ఆయన. Okay. సో ఆయన ఆ టైంలో వచ్చారు. ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరినీ పిలిచి, అంటే ఒక హోటల్లో 5 స్టార్ హోటల్లో ఆయన అందరికీ అంటే మనం కూడా ఎఫోర్డ్ చేయలేనంత ఆయన చేసి పెట్టారు. సో మీ అందరికీ అంతమంది నేను బెచ్చగాడు, ఆయన ఫస్ట్ సినిమా చూసింది ఏంటంటే బెచ్చగాడు మాత్రమే. నేను అందరిలాగా ఫస్ట్ సినిమా చూసాను ఇచ్చేసానని చెప్పలేను నేను. ఆయన ఫస్ట్ సినిమా నేను చూసిందే బెచ్చగాడు. అక్కడి నుంచి ఆ ఫ్రాంచైజ్ కోసం నేను వెయిట్ చేశాను. బెచ్చగాడు 2 వచ్చింది. 2 వచ్చిన తర్వాత ఆయనతో పాటు నేను ఫాలో అయ్యాను. ఆయన చేసిన సేవని నేను ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చాను. కేవలం ఆయన కలవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అంతే. Thank you. Yeah. Thank you so much. I need a hug from him. Thank you so much. Thank you Ram. Thank you. అండ్ ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. బిచ్చగాడు 3. Yeah, it will be announced very soon. Actually, I'm going to produce 2 movies, and maybe in another year maximum, I will announce the movie. In 2 years, Pichagadu 3 will be releasing, and that will be. Thank you. Pichagadu 3 will be very huge in scale. Thank you so much. Thank you. Yes, please. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి నుంచి వచ్చి అక్కడ జరిగిన ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కాకుండా ఆయన ఏం చేశారు పర్సనల్ లైఫ్లో అనేది షేర్ చేసుకున్నారు ఇవాళ ఈ స్టేజ్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండి. అండ్ ఈసారి ఒక ఫ్యామిలీ వస్తున్నారు మన ముందుకి. ఈసారి ఒక చిన్న ఫ్యాన్, ఒక పెద్ద ఫ్యాన్. మరి వీళ్ళు ఏం స్టోరీ షేర్ చేసుకుంటారో అని నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ ష్యూర్ వాళ్ళైతే ఆల్రెడీ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, అది వాళ్ళ ఫేస్లోనే కనిపిస్తోంది. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. మై నేమ్ ఇస్ జయలక్ష్మి. Namaskaram. ఐమ్ కమ్ ఫ్రమ్ చిట్యాల. Okay, ma. ఓకే సార్. ఐ వాంటెడ్ సమ్ ఇన్స్ట్రక్షన్. Okay, ma'am. పిచ్చకాడి సినిమా ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. Thank you. Our mother love they are introducing first of all. Thank you, ma. Mother is first important. Thank you. The property, the money, the jewelry is not us. Yes, The mother premise you have to go to Pichagadu scene. Yes, ma. So I like it very much. Thank you. Every person. Thank you. మదర్ అనేది మనకు పునర్జన్మ ఇచ్చిన ఒక తల్లి. ఆ తల్లి కోసం ఆస్తి పాస్తి నగలు ఏది మనకు ముందుకు రాదు. తల్లి ప్రేమ కన్నా ఏదని నిరూపించిన ఈ బిచ్చగాడికి నా కోటి వందనాలు. ఆ బిచ్చగాడు సినిమా చూసి ప్రతి ఒక్కరూ తల్లి ప్రేమ అనేది అర్థం చేసుకోండి. ప్రాపర్టీ రాదు, ఆస్తి రాదు, నగలు రాదు, తల్లి ప్రేమే ముఖ్యం. దానికోసం బిచ్చగాడు కాదు, ఏదైనా చేయగలుగుతాం నిరూపించిన ఈ Thank you. అయ్యగారికి నా యొక్క వందనాలు. Thank you. Thank నాకు you. చాలా 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 మాట్లాడాలని ఉంది కానీ మన కోసం ఇంకోరు ఉన్నారని అవగాహన. బిచ్చగాడు అనేది మామూలు కాదు. అది దానికోసం ఎవ్వరు బాధపడకండి. తల్లి ఇచ్చిన పునర్జన్మకు అర్థం చేసిన ఇతనికి నా యొక్క అభినందనలు. అర్థం వెరీ గుడ్ Thank you. సార్. Thank వెరీ you, ma'am. గుడ్ సార్. Thank you, ma'am. Thank you. Thank you. సెల్ఫీ సార్. Yes, ma. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Come here. ఒక మాతృమూర్తి ఆవిడ వచ్చారు. ఆవిడ ఏ ఎలిమెంట్కి ఇన్స్పైర్ అయ్యారు సినిమాలో అనేది ఆవిడ మనతో షేర్ చేసుకోవడం. యా, ఓ మై గాడ్. I am teacher, madam. 20 years my experience. I am go to starting in pre-primary or primary. సో ఈ బిచ్చగాడు సినిమాలో ఒక ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆస్తి కాదు, ఏ పనైనా చేయగలుగుతాం. అమ్మ ప్రాణానికన్నా ఏదైనా కానీ చేయగలిగే మానవుడు ఇతను ఒక్కడే. Yeah. ఇతనికి ప్రపంచంలో మనకు చూపించింది ఒక్కటే తల్లి ప్రేమ. అదొక్కటే నాకు చాలా నచ్చింది. ఆయన సీను, ఆయన పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ నైస్. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఐఎమ్ తమిళనాడు. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎంఏ ఇంగ్లీష్ లెక్చరేచర్ ఐఎమ్. బట్ తెలుగు మాట్లాడని ఆశతోటి తెలుగు మాట్లాడుతున్నాను. అందరికీ అర్థం కావాలి. అందుకే నేను చాలాసార్లు మాట్లాడాలనుకున్నా. నేను ఏ సినిమా చూడను, న్యూ సినిమా అస్సలు చూడను. తమిళనాడులో వచ్చిన కాబట్టి ఇళయరాజా సినిమా చూస్తాను. అలాంటి ఈయన సినిమా చూసి నేను ఏడ్చిన ప్రతి సీన్కి తల్లి ప్రేమ అనేది అందరికీ అర్థమైతే చాలండి.
ఆస్తి వద్దు పాస్తి వద్దు, తల్లి యొక్క జాలు. ఓకే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఫర్ అ పిక్చర్ ఇప్పుడు దాకా ఫ్యాన్స్ అందరూ వచ్చారు, మీ స్టోరీస్ అన్నీ కూడా పంచుకున్నారు. అండ్ ఎస్పెషలీ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ విజయ్ యాంటనీ గారికి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్న కంటే ముందు ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరితో మాట్లాడడం, మీ స్టోరీస్ తెలుసుకోవడం అండ్ మీ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ విజయ్ యాంటనీ గారు మీ నోట్తో ఆయన వినడం. డెఫినెట్లీ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఫర్ హిస్ స్పిరిట్, ఫర్ హిస్ ప్యాషన్. సినిమా అంటే ఆయనకి ఎంత ఇష్టమో, మీరందరూ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఫ్యామిలీ మొత్తం వచ్చారని చెప్పాను కదా. ఎస్, ఆల్ రైట్, ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్యాన్స్ అందరికీ కూడాను. అండ్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో త్రూ అవుట్ ద ఈవెంట్ ఇలాంటి ఇంటరాక్షన్స్ మళ్ళీ ప్లాన్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ జాయినింగ్ అస్. ఇంకొంచెం సేపట్లో పిలుస్తాం, మళ్ళీ హత్య గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. సో ఈ మీట్ అండ్ గ్రీట్ అయిన తర్వాత హత్య మూవీ రిలీజ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి? వినిపించట్లే, అందరూ ఒకేసారి చెప్పేసరికి ఒక్కొక్కరు చెప్పచ్చు. కమాన్, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్? ఓకే ఓకే, విజయ్ యాంటనీ గారిని చూడ్డానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ది బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారిని చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? వస్తారు, అందరితో మాట్లాడిద్దాం, చక్కగా తెలుగులో కూడా మాట్లాడుకుందాం. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ అండ్ లోటస్ పిక్చర్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ బాలాజీ కుమార్ గారి రైటింగ్ అండ్ డైరెక్షన్లో, గిరీష్ గోపాలకృష్ణన్ గారి సంగీత సారథ్యంలో, శివకుమార్ విజయన్ గారు డిఓపిగా, విజయ్ యాంటనీ గారు, ది బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి, రితిక, రాధిక గారు, మురళీ శర్మ గారు మెయిన్ లీడ్స్గా మన ముందుకు రాబోతుంది హత్య ఆన్ జులై 21. ఐఎమ్ ష్యూర్ మీరందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా ఈ సినిమా కోసం. అవునా కాదా? ఎవరి గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఇద్దరు గురించా? సూపర్. సినిమా గురించి ఈగర్గా వెయిట్ చేయండి. 21 వరకు అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏవైనా హింట్స్, క్లూస్ వస్తాయేమో మనం అందరం కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం. సో KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ హత్య పవర్డ్ బై Prakriti Avenues Private Limited, Lot Mobiles, Techno Paints and WhatsApp Media. Associate sponsor Priya Gold Oils. ఇవాల్టి కార్యక్రమానికి జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇవాల్టి కార్యక్రమానికి హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం అండ్ కరీంనగర్. అండ్ స్మైల్ పార్ట్నర్ ఓషియల్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ఇవాల్టి కార్యక్రమానికి ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయస్ ఉత్సవ్, ద వెడ్డింగ్ జంక్షన్. మ్యూజిక్ ఆల్రెడీ థింక్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. చాలా డిఫరెంట్గా కంపోజ్ చేయడం జరిగింది. ఒక వెస్టర్న్ మ్యూజిక్ లాగా అయితే ఇప్పుడు దాకా మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. మరి ఇవాల్టి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఐఎమ్ ష్యూర్ మీరందరూ ఆల్ గేట్ అప్ అండ్ వెనకాల అక్కడ నుంచిన వాళ్ళు కూడా కూర్చుంటే మీ స్థానాల్లో ఇవాల్టి కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఆర్ యు రెడీ? ఆర్ యు? మరి హత్య ట్రైలర్ చూసి ఎంతమంది ఎంజాయ్ చేశారు? మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. అండ్ ఆ ట్రైలర్ చూసి అందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారు. ఒక హాలీవుడ్ లెవెల్ పిక్చరైజేషన్ లాగా కూడా అనిపించింది. సో ఏ మాత్రం ఈజ్ నన్ అనదర్ దెన్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అండ్ ఇంతకుముందు విజయ్ యాంటనీ గారు చెప్పారు కదా డైరెక్టర్కి ఎంత ప్రత్యేక స్థానం ఉంటుందో. సో ఒక్కసారి మీరు చప్పట్లు కొడితే మిమ్మల్ని అందరినీ అడ్రస్ చేస్తారు ఆయన. సార్, ఓవర్ టు యూ. Thank you very much, all of you. And first off, I want to thank Mr. Sandeep Kishan for gracing us with his presence. And thank you very much. And I also have to thank Suresh Productions and Global Entertainment for, joining us as a team. And
You know what? I've been seeing, like, the kind of fan following Mr. Vijay Antony has, and I know how much of love you have for him. So thank you all for coming, and I should thank my producers, Infinity and Lotus, my music composer Girish, and thank you Meenakshi for, like, making, like, sort of helping us out in many ways. And I think, that's, so I don't know what else to say. I think I should stop here and let my movie speak for itself. Thank you. So, sir, I just have a question for you. So, maybe know what inspired you to make this film? Well, actually, I happened to come across a blog about a 1923 true life murder case. Okay. So I was quite interested because it was actually an unsolved murder case, and many people have attempted finding a solution for it at that time. One of them was like one of my favorite directors, Jules Darson. So I thought, okay, why can't I also attempt writing my own version of it? So I dabbled on it, and the movie's right here now. Fantastic. And what can the Telugu audience expect out of this film? You guys should go with an open mind. And one thing you can expect is I've done this movie with a lot of love. So both for the craft and for the people, I respect everyone that's sitting down here, that I know that you guys are much, much, much more smarter than me. And with that respect, I've done this movie. Please go watch this with an open mind and support. So this way, I can make more movies like this. All the very best, sir, and very hearty welcome to Telugu film industry. And we hope you do many more films like this, and wishing you a blockbuster hit very soon. Thank you very much. Thank you. Thanks a lot, Balaji garu. So, అర్థమైంది కదా, ఈ సినిమా ఓపెన్ మైండ్తో వెళ్ళి చూస్తే మీరందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అంటున్నారు ఆయన. సో అండ్ హత్య మ్యూజిక్ గురించి ఆయన ఇప్పుడు మీ అందరితో మాట్లాడతారు. గిరీష్ గారు, they all are waiting to listen from you. Andariki namaskaram. Very, very happy to be here. This is my third time in Hyderabad. I was here 5 years ago with the release of Gruham, and we came last year with a small event for Hatya. Now we are back here with so much love for Vijay Antony sir. It's unbelievable, sir, the amount of love they have for you. And in general, the amount of love they have for films and music. I really wish Tamil audience are like this. I know I'm going to get flack for this, but really, really happy to be here. And I really wanted to introduce the Telugu audience to a very new kind of music. I think this film is very different. The music is very different. But if there is any audience in India who will accept something that is different, it's the Telugu audience. So we really have something special for you, and we really hope you enjoy this film and its music on 21st July. సో గిరీష్ గారు, మీకు కూడా ఇంకొక క్వశ్చన్. సో ఏంటంటే, ఈ మ్యూజిక్ విన్నప్పుడు ఫెల్ట్ లైక్ వెస్టర్న్ మ్యూజిక్ లాగా స్పష్టంగా అర్థమవుతుంది. వాట్స్ ద ఐడియా బిహైండ్ ఇట్? So this film is a detective film. It's a thriller. So for this, we wanted to try a completely different sound from usual thrillers. So to get that sound, we wanted to change the genre of music. It had to be a little jazz influenced, a little opera influenced, and that's why we decided to, change it a little bit so that it's very different and special. Alright, can you please tell us about your homework? ఏమేం చేశారు ఈ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి? ఎక్కడికైనా వెళ్ళారా? అండ్ ఎక్కడైనా నేర్చుకోవడం జరిగిందా? అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది కదా, వేరే కంట్రీస్కి ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేసి ఎక్కువ విని ఆ తర్వాత కంపోజ్ చేశారా? హౌ డిడ్ దట్ హ్యాపెన్? So what's special and the homework that we did for Kolai is that for the first time we have an opera song in Telugu in this film. I think it's the first time ever. Yes. That we have this. The track is called Sneham Maruna. You can check it out from the audio album that's available. Opera is a style of music that they use in that they perform in Europe. It's from the 14th century. Am I right, director sir? Yes.
from the 14th century. He's a big fan of that style. So he wanted to bring that influence into Hatya, and in a very, very important sequence, which is for the first 3 minutes of the film. And we managed to get Mr. Bhashyasri to write some amazing lyrics in Telugu that sounds like an original opera piece. The original opera pieces are usually in languages like Latin and Italian. So Telugu is sounding like those international languages because of Bhashyasri. A big hand to you, sir. Thank you so much. So that's the something story that's- behind it. All right. Thank you so much, Girish Garu. Wishing you all the very best for Hatya. Thank you, thank you. అండ్ మళ్ళీ మిమ్మల్ని కాసేపట్లో స్టేజ్ మీదకి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మేజర్ హిట్ 2తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి మంచి ఊపిదిన అడవి శేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నామండి. వెరీ హార్టీ వెల్కమ్. అండ్ ఇవాళ హత్య ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చేసి అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా తన బెస్ట్ విషెస్ అందజేయడానికి వచ్చేసారు. ఆ హిట్ 2 పేరుని చూస్తున్నాం ఇప్పుడు మనం. సో థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు ఫర్ కమింగ్ ఆల్ ద వే. అండ్ హత్య సినిమాకి కూడా మీ బెస్ట్ విషెస్ అందజేయడానికి వచ్చేసారు. థ్యాంక్స్ లాట్. సో అందరూ కూడా సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇంకా కార్యక్రమం చాలా ఉంది. అండ్ ఇప్పుడు డైలాగ్ రైటర్ భాష్యశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. భాష్యశ్రీ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద డైస్ ప్లీజ్? బిచ్చగాడుకి కూడా ఈయనే డైలాగ్స్ రాయడం జరిగింది. అండ్ అమ్మ సెంటిమెంట్ గురించి ఇంతకుముందు కొంతమంది ఫ్యాన్స్ వచ్చి వేదిక మీద మాట్లాడడం జరిగింది. అంత చక్కటి పవర్ఫుల్ డైలాగ్స్ రాయగలిగే సత్తా మీ దగ్గర ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు హత్యతో వస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? భాష్యశ్రీ గారు ప్లీజ్, సెంటర్ ఆఫ్ ది స్టేజ్. ముందుగా అందరికి నమస్కారం. పాత్రికేయ సోదరులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, విజయ్ ఆంటోనీ గారికి, సందీప్ కిషన్ గారికి, అడవి శేష్ గారికి, ధనుంజయన్ గారికి, ఈ మధ్య ప్రెస్ మీట్కి హీరోలు ఉండకపోయినా మా సురేష్ కొండెట్టి గారు ఉండాలి. సురేష్ కొండెట్టి గారికి, కమల్ బోహ్రా గారికి, ముందుగా బిచ్చగాడు 2 పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సక్సెస్ మీట్ వైజాగ్లో జరగడం వల్ల మన హైదరాబాద్ వాళ్ళం మనం ఎంజాయ్ చేయలేకపోయాం. అందరూ బిచ్చగాడు 2 కోసం ఒకసారి వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇప్పుడు బిచ్చగాడు 2 తర్వాత మళ్ళీ అదే ఊపుతో వస్తున్న సినిమా హత్య. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. సినిమాకి డిఫరెన్షియేట్ చూపించాలని విజయ్ ఆంటోనీ గారు ఈ సినిమా ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేశారు. దీంట్లో చాలా అద్భుతమైన సినిమా, చాలా బాగుంటుంది. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. డైరెక్టర్ గారు బాలాజీ గారు అద్భుతమైన స్క్రీన్ ప్లే. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలాసేపు వరకు సినిమా చూస్తూనే ఉండిపోయాను, అలాగే నెక్స్ట్ ఏంటి అని. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమా నాకు బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది. ఇది పెద్ద హిట్ కొట్టబోతుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఇది హిట్ అవుతుంది. తర్వాత ఈ సినిమాలో పాటలు రాయడానికి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు కమల్ బోహ్రా గారికి, ధనుంజయ్ గారికి, మా విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మరోసారి మీ అందరు ఈ సినిమాను కూడా హిట్ చేస్తారు కదా? హిట్ చేస్తారా లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. భాష్యశ్రీ గారు, అంత ఈజీగా మాట్లాడి వెళ్ళిపోతామంటే ఎలా పంపిస్తాను చెప్పండి? డైలాగులు మాత్రమే కాదు పవర్ఫుల్గా రాయడం. ఇక్కడ మా అందరి కోసం చెప్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఒక్క డైలాగ్ ఏదైనా మా కోసం. ఇది డైలాగ్ సినిమా కాదు, ఇది సస్పెన్స్ మూవీ. బిచ్చగాడు 2. ఓకే, మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా కానీ విజయ్ ఆంటనీ గారి సినిమాల నుంచి. బిచ్చగాడు 2లో బిక్లీ. కరోనా బిక్లీ అంటే ఎవరు? ఒక పేదవాడిని ఎదగనీయకుండా చేసేవాడు. కరోనా టైంలో బెడ్లు, ఆక్సిజన్లు, మాస్కులు అమ్ముకునేవాడు. అన్న నా పరిస్థితి బాగాలేదు, బాబు నా పరిస్థితి బాగాలేదని ఒక ఆడది వచ్చినప్పుడు నాతో పడుకుంటావా అని అడిగేవాడు. వాడు బిక్లీ. అలాంటి వాడిని మనం నరికేయాలి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా హత్య టీం అందరితో పాటు మీకు కూడా మంచి పేరు సంపాదించి పెట్టాలని మేము అంతా కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఆయన సినిమా గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుదాం. సో ముందుగా మీరండి. హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? Come on, make some noise, man. Yeah.
Sorry, I sincerely apologize. This is as much Telugu as I know. So that's I'm going to continue the speech in English. Beyond this, the only thing I know is Tegedele. Who doesn't love Pushpa, right? Welcome everyone. Thank you so much for joining us today. Today is a very, very special evening for us. To all our guests that have come today, thank you so much. Advisesh brother, Sandeep Kishan, thank you for being here. Thank you for adding so much style to our event today. Sesh brother, I've been following you since Shanam. And as a screenwriter, you're fantastic. As an actor, you're fantastic. I can't wait to see what you do next. Sandeep Kishan Garu, you have set the bar really high with Managaram. I'm so excited to see what you come up with next. Congratulations. Thank you for joining us today. And a few words about my darling director. I call him, he's my darling Annaya. I keep calling him Anna, Anna, Anna everywhere I go. And he's given me so much through this film. And I hope you guys like what we've done. I can't reveal too much because it's a whodunit. So when the film is out, I hope we've put our heart and soul into it. We've put everything into it. All because we respect you, the audience. We want to bring cinema to the next level. We know you want cinema to go to the next level. So we worked very hard just for you. So we hope that you will come on the 21st and celebrate what we have done in the cinemas. And to my partners and producers at Infinity, Dhanajayan sir, Kamal sir, Pradeep sir, he's not here, Pankaj sir, and Tansri, who's in Malaysia right now. Thank you, all of you. And Suresh Garu, thank you so much for joining us. Janvi, ma'am, where are you? Thank you so much for joining us. And thank you, guys. 21st of July. Come see what we've made. So, meanwhile, can you tell us a bit about your character, about your role in this film? I can't reveal too much about my character because it's a whodunit, and I can reveal that I play her love interest in it. Oh, But, okay. but the problem is, when I come on frame, nobody looks at me, everybody looks at her only. So I told her, I was like, sir, is there any other role available? He said, no. I said, okay, fine. At least I get to be next to one pretty girl, so, okay. She's beautiful, right? అబ్బాయిలందరూ ఫ్లాట్ ఏ డైలాగ్ కి మేం కూడా అని చెప్తున్నారు వెనకాల నుంచి యా ది బాయ్స్ ఆల్రైట్ సో వాట్ మేడ్ యు co-produce this film? If you read the script, you will ask me what took you so long to do this. That's how fantastic it is. See, the thing is, there's a wonderful company on board called Infinity Film Ventures. They got the script, and they realized that it's a very ambitious project. It requires a big budget. So without the support of like two companies, this was very difficult to make. And Vijay Antony Garu was very clear on one thing. He said, I want to give my audience the best. I want to work with some of the best technicians over here. We've got Girish as a music director. We've got Shivakumar Vijayan as our DOP. Yes. We've got Selva as our editor. They've worked, if you look at their filmography, it's next level. So Vijay Antony Garu was very, very clear that I want to, do a film that is next level. Visually, it has to be immersive. You come to the theater, we must hijack your eyes for 2 hours. That's what he wanted, and that's what we did. All right. And if you don't mind, I want to say just a few things about Vijay Antony Sure. Garu. He has introduced me as an actor in Betaludu. Superb cinema. And if you look at his films, Bichagaru 1, Bichagaru 2, all blockbusters. And Salim, Naan, Salim, all of them, fantastic films. Vijay Antony Garu is different. In fact, the first advice he gave me when I came to cinema is like, okay, this is the rules of cinema, right? Throw it away, forget a bit, break everything, do what you want to do what your heart tells you. And some of my gurus in cinema have told me that if it doesn't excite you, it won't excite other people. So pick stuff that excites you. And one person that shared that with me is Vijay Antony Garu. So thank you so much for the opportunity, sir. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ మీ అందరి గురించి కూడా చక్కగా మాట్లాడారు అండ్ ఇట్ షోస్ హిస్ ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్ నాట్ జస్ట్ ద రోల్ అండ్ సినిమా మీద ఆయనకి ఎంత నమ్మకం కలిగితే సినిమాని ప్రొడ్యూస్ కూడా చేస్తారు. సో ఇంత చక్కటి సినిమా మన ముందుకి July 21st వస్తుందంటే ఈయనకు కూడా మనం అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఇంత చక్కటి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ ఫర్ జాయినింగ్ us. Thank you very much. Thank you everyone for your time. I'll see you soon at the movies, 21st July. థ్యాంక్ యూ. సో తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు ఎక్కువ రోల్ గురించి చెప్పలేదన్నమాట, చాలా లైట్గా చెప్పారు. మిగతాదంతా మీరు వెళ్ళి థియేటర్స్లో చూసుకోండి అమ్మా అని చెప్పేసి మెసేజ్ కూడా ఇస్తున్నారు. సో నౌ
ఈయన కో ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఇవాళ మనతో పాటు ఇక్కడే ఉన్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ నుంచి ప్రొడ్యూసర్ జి ధనంజయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ కార్యక్రమం కూడా ఇంత చక్కగా ముందుకు వెళ్తుందంటే ఆయన చాలా కృషి చేస్తున్నారు వెనకాలండి. అండ్ ఈ సినిమా గురించి, ఈ థ్రిల్లర్ గురించి మీరేమైనా హింట్లు ఇస్తారా? మీ స్పీచ్లో మాకేమైనా హింట్స్ దొరుకుతాయా అని మేమైతే వెయిట్ చేస్తుంటాం. సార్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వింధ్య గారు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతారు. మీకు ఏదో ఏం రా ఇది తెలుగు సినిమా ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. బట్ ఎవ్రీ వన్ విల్ స్పీక్ తొందరగానే అందరూ తెలుగులో కూడా మాట్లాడతారు. మొదట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అడివిశేష్ గారు ఫర్ కమింగ్, సందీప్ కిషన్ గారు ఫర్ కమింగ్. యూ మేడ్ ద ఈవెంట్ గ్రేట్. అడివిశేష్ గారు, యూ హ్యావ్ గివెన్ అ బిగ్గెస్ట్ సెట్ ఎవరు. యూ సా ద సాంగ్ ఎవరు నువ్వు. సో మీకోసం డెడికేషన్ మీకు ఇక్కడ సాంగ్ మీకు వచ్చినప్పుడు పెట్టాము, ఎవరు నువ్వు అని ఒక సాంగ్ పెట్టాము. అండ్ ఐ హోప్ యూ లైక్ ద సాంగ్. గిరీష్ హెస్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. ఈ హత్య ఒక 3 yearsగా ఒక ప్యాషన్, ఇది బాలాజీ కుమార్ గారిని ఒక పెద్ద ప్యాషన్, చాలా డెడికేషన్తో ఈ ఫిలిం ఆయన చేశారు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ అందరికీ ఈ ఫిలిం డెఫినెట్గా మీకు దొరుకుతుంది. అది మొదటి కారణం విజయాంటిని గారినుడే స్క్రిప్ట్ సెలెక్షన్ అని చెప్తాను. విజయాంటిని గారు ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినా అందులో ఏదైనా ఒక చాలా డిఫరెంట్గా ఉండాలని ఆయన ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఒక కొత్త డిఫరెంట్గా ఒక మంచి స్క్రిప్ట్ హత్య తమిళ్ తెలుగులో 21st July రిలీజ్ అవుతుంది. ఈ ఫిలింలో రితికా సింగ్ అండ్ ఇక్కడ మనకందరికీ నచ్చిన గార్జియస్ మీనాక్షి చౌదరి ఉన్నారు. ఆయన మంచిగా ఒక రోల్, మీనాక్షికి ఒక గట్టిగా శబ్దం అండి. మీనాక్షి మేడం చాలా సపోర్ట్ ఈ ఫిలింకి, ప్రమోషన్స్కి అంత సపోర్ట్. మీనాక్షి, యు ఆర్ అ గ్రేటెస్ట్ పిల్లర్ అలాంగ్ విత్ విజయాంటిని గారు. యూ హెవ్ గివెన్ దట్ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ద ప్రమోషన్. థ్యాంక్ యూ మీనాక్షి గారు. అండ్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ అండ్ లోటస్, వీఆర్ ఆల్ పార్ట్నర్స్, ఆర్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మాకు గ్లోబల్ స్టూడియోస్ బేసిక్లీ జాన్వి గారు ఇక్కడ వచ్చిన్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. దే ఆర్ రిలీజింగ్ అలాంగ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్. జాన్వి గారు చాలా చాలా ధన్యవాదాలు. ఈ మంచిగా పెద్దగా రిలీజ్ అవుతుంది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫిలిం షుడ్ గెట్ వెరీ గుడ్ సక్సెస్. చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేమందరూ. మీ సపోర్ట్ కావాలి ఈ ఫిలింకి. ఇట్ ఇస్ మళ్ళీ అందరూ చెప్పారు కదా ఒక వుడ్ అనే థ్రిల్లర్ అని. ఒకే ఒక కోరిక మీ అందరి మీది, సోషల్ మీడియాలో ఎవరు కిల్లర్ని ఏమీ పెట్టొద్దు ప్లీజ్. ఎవరు ఎప్పుడు చెప్పొద్దు. జస్ట్ ఎక్స్పీరియన్స్ అ ఫిలిం. మా రిక్వెస్ట్ మీ అందరికీ ఏమంటే ఒక ఎక్స్పీరియన్స్ మీరు చూడండి. ఇక్కడ ఉన్న ఇంత క్యారెక్టర్లో వీడు మాత్రమే కిల్లర్ని అలా ఏమీ పెట్టొద్దు. మీరు ఇక్కడైనా సోషల్ మీడియాలో ఏమీ చేయొద్దు. ప్రతి ఆడియన్స్కి ఈ ఫిలిం రీచ్ అవ్వాలా. అందుకే మీ దగ్గర ఆ కోరిక పెడుతున్నాము. ప్లీజ్ డోంట్ డిస్క్లోజ్ ఎప్పుడైనా సోషల్ మీడియాలో వాట్సాప్లో. నాకు తెలుసు ఎవరు తెలుసు ఈ కిల్లర్ అని అలా చెప్పొద్దు. కిల్డ్ లేలా ఇదంతా చెప్పొద్దు. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. 21st July హత్య థియేటర్లో చూడండి. అండ్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫీడ్బ్యాక్. మేమందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ ఫిలిం మీకు నచ్చుతుందని. అండ్ విల్ సీ యూ ఆన్ 21st July. ఈ ఫిలిం ఇంత దూరం వచ్చి ఇంత ప్రమోషన్గా అన్నీ జరుగుతుందంటే అది ఒకే కారణం, మన బిజ్జగాడు శ్రీ విజయాంటిని గారు. విజయాంటిని గారే లేదంటే ఈ ఫిలిం లేదు. విజయాంటిని గారు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే యు ఆర్ ద పిల్లర్, యు ఆర్ ద ఫౌండేషన్, యూ బ్రాట్ ఆల్ టుగెదర్. ఇది నడుస్తుందంటే, ఇంత పెద్ద ఈవెంట్గా నడుస్తుందంటే, ఇంత పెద్ద ఒక ప్రొడక్షన్ నేను చేశామంటే ఇద్దరు కలిసి, ఆల్ మీ వల్లే. బికాస్ ఆఫ్ యూ దిస్ ఫిల్మ్ has happened and because of you all the promotions are happening. Because of it the film has shaped up so well and I have to thank you on behalf of Infinity and Lotus. And now we'll wait for the audience to say on 21st July how great the film is and how Balaji Kumar gets this film to the audience and connect to the audience. And sir, Sandeep sir, despite going for the shooting tomorrow morning, you came for the pre-release event. We have to thank you. Thank you. Na dhanyavadalu. Advishesh garu, I was telling the anchor, you are the lucky mascot for our dear Vijayantini garu. మీరు వచ్చారంటే ఆ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అడివి గారు. సో ఈ ఫిలిం అలాగే హిట్ కొట్టాలని మేము ప్రార్థన చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. మేడం చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఓకే మేడం, మళ్ళీ నేను చెప్పాలా, శ్రేయస్ మీడియా, రవికుమార్, లక్ష్మి, మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అంత గ్రేట్గా మీరు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మా పార్ట్నర్గా ఈవెంట్ ఇంత పెద్దగా గొప్పగా చేసినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తాం మిమ్మల్ని. చెప్పండి మ్యామ్. సో 40 సినిమాస్ మీరు దాదాపు ప్రొడ్యూస్ చేశారు తమిళ్లో అండ్ తెలుగులో.
సో ఫస్ట్ హత్య విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది ఈ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు కదా, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అవార్డు ఎవరికి ఇస్తారు మీరు? మా టాప్ ఆఫ్ ద బ్యాచ్ ఎప్పుడైనా విజయాంటని గారే. ఓ విజయాంటని గారు లేదంటే ఏం లేదు. ఒక పెద్ద హిట్ ఒకటి ఆయనకే. విజయాంటని గారు లేదంటే ఏ ఫిల్మ్ ఇక్కడ జరగదు, ఏమి రాదు. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఈ ఫిల్మ్కి. ఓకే, సో ఒక టైటిల్ మీరు ఆల్రెడీ విజయ్ ఆంటనీ గారికి ఇచ్చేసారు, ఇప్పుడు రెండోది ఇవ్వడానికి పాసిబిలిటీ లేదన్నమాట. బాలాజీ కుమార్ గారు చెప్పలేదు నేను ఇంకా. ఆహా, కైండ్ ఎవరు మొత్తం ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ? ఇది మొత్తం బాలాజీ కుమార్ గారి విషన్. ఓకే, అది కరెక్ట్ గా మేము ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే, అండ్ విజయ్ ఆంటనీ గారు అన్ని సెట్ చేసి ఈ ఫిల్మ్ రావాలని ఆయన ప్లాన్ చేసి చెప్పారు మాకు. ఓకే, అయితే ఆయనకి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అవార్డు ఇద్దాం సార్. definitely టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఏమో విజయ్ ఆంటనీ గారికి విజయ్ గారి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బాలాజీ కుమార్ గారు. ఓ ఓకే, మరి బ్యూటిఫుల్ అంటే ఎవరికి ఇస్తారు? అదే నేను gorgeous కి వస్తున్నాను సార్, ఇంకా gorgeous ఉంది సార్. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ కమిటెడ్ యాక్ట్రెసెస్ మీనాక్షి చౌదరి గారు. కరెక్ట్, యాంకర్కి ఎవరైనా రాగానే చెప్తూ ఉంటారు కదా, నా ఫస్ట్ డే వచ్చి కూర్చొని మీనాక్షి గారు ఏ హీరోయిన్ చేయరండి, ఇలా ప్రమోషన్స్ ఎప్పుడు పిలిచినా కానీ రెడీగా ఉంటారు, అంత మంచి ఆవిడ అని చెప్పేశారు కాబట్టి ఓకే. అండ్ సూపర్ టాలెంటెడ్ ఎవరో కూడా చెప్పేశారు. ఇంకా ఎన్ని చెప్పిన తర్వాత నేనేం అడుగుతాను చెప్పండి, ఆయన అందరినీ కవర్ చేసేస్తారు. అండ్ మరి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ గిరీష్ గోపాలకృష్ణ గారు. మీరే ఇవ్వాలి title. మీరు చూసారు కదా మ్యూజిక్ లో అన్ని కొత్త కొత్త విషయాలు ఆయన అంతా ప్లాన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా మనకు ఫిల్మ్ ఇచ్చారు. ఒక 2 hours 8 minutes మాత్రమే, 128 minutes మాత్రమే ఈ ఫిల్మ్. ఆ 128 minutes మీకు ఎంగేజింగ్ గా ఉందంటే ఈ ఫిల్మ్కి గిరీష్ గోపాలకృష్ణ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ గిరీష్ గారు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ యు ఆర్ యాడెడ్ సో మచ్ క్యారెక్టర్ టు ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 21st July everyone should praise your work and we are all happy about it and we are waiting for this. And in this film we can't reveal so much. My co-producer and actor Siddharth garu, ayana Siddharth Shankar is upcoming actor. Siddharth is so much committed to the project. I have to complete, I'll be, basically I'll be wrong in not acknowledging what he has done. He traveled with the film not just as an actor and a co-producer. ఒక్కొక్క డిజైన్లో, ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క ప్రమోషన్లో ఆయన ఇన్వాల్వ్మెంట్. ఈ ఫిలిం ఆయన ఈజ్ క్యారింగ్ ఆన్ ఎ షోల్డర్. మాకు ఒక 3 films ప్రొడక్షన్లో పోతుందంటే ఆయనకి ఆ ఫిలిం మీద ఆయన షోల్డర్ మీద తీసుకెళ్ళాడు ఆయన. అవును, ఎంత నమ్మితే ఈ సినిమాకి co-producer. ఆల్ ది బెస్ట్. గాడ్ షుడ్ బ్లెస్ యూ విత్ ద బిగ్ సక్సెస్ ఫర్ యువర్ కమిట్మెంట్ అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ Thank లాట్. you. At the same time, I forgot to give you in the list. మా నచ్చిన జాన్ విజయ్ గారు వచ్చారు. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ అప్ టు ద స్టేజ్. జాన్ విజయ్ గారు ప్లీజ్. ఈస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. జాన్ విజయ్ గారు ఒక మంచి క్లాప్ పెట్టండి, క్లాప్ కొట్టండి. జాన్ విజయ్ గారు ఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం. క్లైమాక్స్లో ఆయన మీదే వస్తుంది. ఆయన చాలా చాలా బాగా చేస్తారు. సార్ పేరు ఇవ్వలేదు కదా, అందుకే నేనే చెప్పేస్తాను. సూపర్ సార్, కంటిన్యూ. కొద్దిగా మంది వచ్చి కొద్దిగా ఎంసీ పని చేయాలి కదా. Sir, please tell us about working in Hatya and Kolai in Tamil. Good evening, everyone. Very good, and thank you very much. And this is my second stage with my lovely brother Vijay Antony. And hi, Sandeep. Very chilled out guy. I like you very much from the first film which I saw you. And the pretty girl Meenakshi and Siddharth. I got to tell you, like, after a very long time, the whole of film industry has got an amazing actor and a great talent. Siddharth Thambi is so cool. And I spent a few days, few hours with him, playing music, and he has got great talent. And other than the actors, I would say that thank you very much, Dhananjan sir, for giving me this opportunity on the stage, and Kamal sir and Lotus. And to talk about Balaji Prasad, the director, I did his first film, Vidyuman. I'm sure it's on Amazon. Not much people knew about the film. You have to watch it for the style of the film. It's a very cool film, and it's in Tamil. And he's a very stylized director from Hollywood. So he's a class director, and he's got a very massy touch to his class. And he's also got a beautiful actor who does mass with class, Vijay Antony. So I'm sure that you got something very exciting happening in this film. You got to watch it. Like how the producer said, please do not put it on the social medium saying who is the killer. And it's a suspense thriller, and it's going to be a great and amazing experience. Go into the film, just watch it, have a great time, and come back. And you have pretty girl Meenakshi and also Ritika
in the film. And she's pretty too, but very seriously, she has done her role and carried it very beautifully. I'm sure you all will love it. I'm also in that film. I'm sure you will enjoy it. Thank you very much for giving me this opportunity. యు ఆర్ ఆల్సో కాదండి, యు ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ రోజు 21st అందరు చెప్తారు మీకు. థ్యాంక్ యూ. రితికా సింగ్ కరాటే కాంపిటీషన్లో సౌత్ ఆఫ్రికాలో ఉంది, అందుకే రాలేదు. లేదంటే షీ వాజ్ ఆల్సో వెరీ కమిటెడ్. ఈ ఫిల్మ్లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. సో రితికా సింగ్ వీఆర్ మిస్సింగ్. When you are watching the video, Ritika, please remember we missed you here. You should have been here. Okay? And lastly, before I go, I want to thank Basha Shri Garu, the pillar of Vijay Antony Garu films. Basha Shri Garu, you are the pillar for Vijay Antony Garu. Every dialogue, whatever మీరు సక్సెస్గా సెలబ్రేట్ చేస్తున్నారో, ఎవ్రీ సాంగ్ విజయ్ ఆంటనీ గారు ఫిల్మ్లో సెలబ్రేట్ చేస్తున్నారో, అదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ భాషశ్రీ గారు. భాషశ్రీ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ అవర్ సబ్సిక్వెంట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. Thank you fans, thank you friends, thank you media for coming here. Thank you Vidya. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత డబ్బులు లెక్క పెట్టడానికి నన్ను పిలవండి, నేను వస్తాను సార్, నేను హెల్ప్ చేస్తాను. నాతో పాటు ఇక్కడ విజయ్ ఆంటనీ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వస్తారు కదా హిట్ కొట్టిన తర్వాత. దానికి మనం ఫస్ట్ థియేటర్స్కి వెళ్ళాలి కదా. జూలై 21 డేట్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. మరి ప్రస్తుతం హత్యాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అయితే మన ముందుకు రాబోతుంది. ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. కెన్ వీ హ్యావ్ అ లుక్ అట్ ద ట్రైలర్ ప్లీజ్? ఎంత జీవితంలో గెలిచినా చేస్తే మీనాక్షి చౌదరి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంట్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మీనాక్షి చౌదరి. కాదు, ఈ సినిమా ఇస్ హర్ డెబ్యూ ఫిల్మ్ అంట. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ చేశారు కానీ అవి ముందు రిలీజ్ అయిపోయాయి. సో ఈ డెబ్యూ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ది స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం. మీనాక్షి, మళ్ళీ మధ్యలో వచ్చానని ఏమనుకోకండి. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడతారని మాకు తెలుసు. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడారు. కాబట్టి మీకు టాస్క్ ఏంటంటే ఒక్క పదం కూడా ఇంగ్లీష్లో మాట్లాడకుండా మొత్తం తెలుగులోనే మాట్లాడండి. నేను ట్రై చేస్తా. ట్రై చేస్తారా? ఓకే, ట్రై. మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ శేష్, సందీప్, థ్యాంక్ you so much for making it. This truly means a lot to me and to the entire team of Hatya. Wait. Ragging cheyakandi, support cheyandi. Sorry, sahakarinchandi. To the team of Hatya, producers actually, thank you. To our director sir, thank you so much for the beautiful characters, Laila. Thank you to our music director, to the entire cast and crew. Everybody's done such a phenomenal job. And ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఇది నా మొదటి సినిమా. అండ్ అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అండ్ లాస్ట్ 2 yearsగా నన్ను యాక్సెప్ట్ చేసిన తెలుగు ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. ట్రూలీ మీన్స్ అ లాట్. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ అండ్ మంచి సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్, I'll try to entertain you with that. Try చేస్తుంటాను. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే 2 hours నాన్ స్టాప్ సస్పెన్స్తో హుక్ చేయడానికి మా డైరెక్టర్ గారు 100% ఇచ్చారు. సో డెఫినెట్లీ 21st July హత్య థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. కలుద్దాం థియేటర్స్లో. బట్ అంతకంటే ముందు గుంటూరు కారం ఎక్కడికి వచ్చింది అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఏదైనా ఇక్కడ చెప్తే కొంచెం. No leak. No leaks. But no, truly grateful. I have always been a very big fan of Mahesh Babu Garu. And you know, we've just wrapped up first schedule and my first shot was with Mahesh Babu Garu. So I was beyond grateful. And of course Trivikram sir,
Iddiru combination we all know is a hit pair. So I'm so excited and yeah. అండ్ లైలా రోల్ గురించి, ఎందుకంటే ట్రైలర్లో చూడగానే అబ్బా ఎవరి అమ్మాయి అని చెప్పి అందరు ఇలా స్టన్ అయిపోతూ చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది కాసేపటికి లైలా అనే క్యారెక్టర్లో అంతగా ఇన్వాల్వ్ అయిపోయాం చూసిన వాళ్ళందరూ కూడా. సో వాట్ యూ వాంట్ టు టెల్ us about the role? All I will say is watch the film because Laila is a beautiful character, a character that you will enjoy watching, that you will live the story with, that you will feel for, that you will truly love. I fell in love with Laila playing it, so I'm sure you will enjoy it too. So please do watch it. And what's in store for audience and me fans? Oh, definitely a lot. This was the trailer you saw is just a sneak peek into the world of Hatya, which so has very beautifully written and created. So nenu chala excited ga unnanu and I'm sure you guys are too. So I hope you love it, and as much as we love it, I hope you guys give it the same love. All right, all the very best Meenakshi. So wishing you all the success. ఇంకొక బంపర్ హిట్ కొట్టిన తర్వాత హిట్ల మీద కొడుతూనే ఉండాలి, హిట్లు 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 అని మేమందరం కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్. మళ్ళీ ఇంకొంచెం సేపట్లో పిలిచేస్తాం మిమ్మల్ని. బట్ బిఫోర్ దాట్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వన్ ఆఫ్ అవర్ స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారికి సంబంధించి ఒక వెల్కమ్ వీడియో మేమైతే ప్రిపేర్ చేసాం. ఆ వీడియో ఎలా ఉంది అది చూసిన తర్వాత ఆయన వేదిక సో సందీప్ కిషన్ గారు అంటే మనందరికీ గుర్తొచ్చేది వెరైటీ. ఆయన ప్రస్థానం అలా ఉంటుంది. అండ్ సినిమాస్ ఆయన చూస్ చేసుకునేటువంటి విధానం, ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత, ఒక కొత్తదనం, ఇదంతా కూడా మనం చూస్తుంటాం. ఇవాళ హత్య టీమ్ని బ్లెస్ చేయడానికి, బెస్ట్ విషెస్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి మీరందరూ చప్పట్లు కొడితే ఆయన్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం హత్య గురించి మాట్లాడడానికి. అండ్ ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి రీజన్ ఏంటో కూడా ఆయన మాటలోనే అడిగి విందాం. బాయ్స్ మొత్తం బాయ్స్ ఉన్నారుగా, ఓకే, హ్యాపీ, వెరీ గుడ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. బిగ్ ప్లెజర్ టు బిగిన్ విత్. ఎందుకు అంటే ధనంజయ్ గారు నాకు చాలా చాలా ఇష్టం, వెరీ డియర్ ఫ్రెండ్. అండ్ ఆయన చాలా మంచి వ్యక్తి అండ్ మోర్ కన్సిస్టెంట్ వ్యక్తి సినిమాలో. ఆయన సడన్గా ఇంతసేపు తెలుగులో మాట్లాడేసరికి నేను నిమిషాలు కన్ఫ్యూజ్ అయిపోయాను. సార్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా లేదా రాసుకున్నారా? స్పాంటేనియస్ తెలుగా అంటే బైలింగులు తీయడం మొదలు పెట్టాక మీరు తెలుగు బాగా నేర్చుకున్నారు సార్. సో వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ ఎవరి పేర్లైనా మర్చిపోతానేమో చాలా టెన్షన్ ఉంది, నేనే పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. ఐ హోప్ ఐ డూ జస్టిస్ టు ఇట్. ఫస్ట్ ది డైరెక్టర్ ఆఫ్ కోర్స్ బాలాజీ. ఆయన్ని ఫస్ట్ నేను ఒకసారి కలిసినప్పుడు మేము చాలాసేపు మాడుకున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు. ఆయన చెప్పింది ఏమి అర్థం కాల, ఏమి అర్థం కాల. ఓకే, బీట్ బీట్ అంటున్నారు, ఓ యా 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 అనేసి నేను ఓకే అనుకుని, ఓకే మనకి అర్థం కాదు, నీ మ్యాటర్ బయటికి చూపించకూడదు, మనకు కూడా చాలా ఇంటలెక్చువల్ అని మెయింటైన్ చేయాలనుకుని షేక్ నుంచి బయటకు వచ్చా. సో ఆయన ట్రైలర్ చూసాక అర్థమైందండి, ఆ ఫిల్మ్ లాంగ్వేజ్ ఒకటి మెయింటైన్ చేశారు, అది చాలా చాలా కష్టం. అండ్ you've done a beautiful job with that, brother. I'm so happy for you and so happy that I'm getting to see you to this trailer here this way today. English అంటే ఆయనకు అర్థం అవడానికండి. అండ్ విజయ్ ఆంటనీ గారు, I've always been a huge fan of the choices you've made, brother. మీరు ఎలా ఎత్తుకుంటారో కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక చాలా కొత్త కథని అందరికీ అర్థమయ్యేటట్టు, ఆ కథ అందరికీ చేరేటట్టు మీరు గ్రౌండ్ చేసే విధానం చాలా బాగుంటుంది. ఇట్స్ హైలీ ఇన్స్పైరింగ్. And also a huge fan of yours as a music director. I'm wishing you there and hope to hear more of it soon. And we've been friends for ages, and thank you for always being so kind and loving as a person. And wishing your team all the best for this. Siddharth, I've met you here for the first time today. I've heard loads about you. And I love how confident you were on stage and the way you carried yourself and the way you kept the audience interaction alive. All the best, brother. I really wish this does wonders for you. The music director, Mr. Girish, I really love this, and I also really like your music for Gruham as well.
అండ్ మీనాక్షి ఆఫ్ కోర్స్ అందరూ మీనాక్షి అనగానే చాలా హై సౌండింగ్లో ఉంది. ఐఎమ్ లైకింగ్ ద రెస్పాన్స్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. షీజ్ నాకు చాలా మంచి ఫ్రెండు. తను కూడా నాకు కథ ఎక్స్ప్లెయిన్ చేసింది. తను కథ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ అయింది తప్ప ట్రైలర్ చూసేవరకు ఏ వచ్చిందో నాకు తెలియలేదు. సో కంగ్రాచులేషన్స్ మీనాక్షి ఫర్ దిస్ అండ్ ఆల్ దట్ యువ్ అచీవ్ టుడే. అండ్ వెరీ సింపుల్ గర్ల్ అండి, లైఫ్ లాంగ్ అచీవరే. డాక్టర్స్ అంటే స్కాలర్షిప్, సినిమాలు చేస్తే ఇది, అక్కడికి వెళ్ళి మిస్ ఇండియా అంటే గెలుస్తుంది. మనం ఒక్కొక్కటి రావడానికే కష్టపడాలి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ వాట్ యూ వాంట్ టు టుడే. అండ్ దిస్ ఎంటైర్ టీమ్, ఐ రియలీ హోప్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ ఆఫ్ కోర్స్ మై డియర్ శేష్ ఈజ్ హియర్, లవ్ యూ మ్యాన్. మన ఇద్దరం ఇలాగే ఓన్లీ ఈవెంట్లో కలుస్తున్నాం. అప్పుడప్పుడు కుదిరితే బయట కూడా ఒక హాయ్ హలో చెప్పుకుని ప్లాన్ చేద్దాం బావా. చాలా టైట్గా ఉంది ఇలాగా అంటే. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మిమ్మల్ని అందరినీ మీట్ చేసినందుకు చాలా హ్యాపీ అగైన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సందీప్ గారు, మీకు అసలు ఎన్ని భాషలు వచ్చండి? ఫస్ట్ చెప్పండి మాకు. ఎన్ని భాషలు వచ్చు అసలు మీకు? ఎదుటి వాళ్ళని బట్టండి. ఆ, అంటే హైదరాబాద్లో హిందీ సూపర్ మాడతా, బాంబేలో ఢిల్లీలో హిందీ మాట్లాడను. ఓకేనా? ఉన్న ఊరిని బట్టే హిందీ. ఓ, సో అలా యాక్సెంట్లో మార్పులు వస్తూ ఉంటాయి, కొంచెం యాస మారుతూ ఉంటుంది అనమాట హిందీలో. కానీ ఎన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు మీరు? ధనుష్ గారితో ఇప్పుడు రీసెంట్గా తమిళ్లో కూడా పిక్చర్ స్టార్ట్ అయిపోయిందని విన్నాం. అండ్ ఎన్ని లాంగ్వేజెస్ అసలు? ఏదైనా కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారా ఏదైనా లాంగ్వేజ్ని, లేదంటే అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తారా? అంటే దేవుడి దయవల్ల 3 భాషలు తిన్నంగా వచ్చినాయి కాబట్టి దాంట్లో మాత్రమే ట్రై చేస్తున్నా. రాని భాషలు అసలు టచ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ట్రై టు యాక్ట్ ఇన్ లాంగ్వేజెస్ దే డోంట్ నో. చాలా కష్టం అండి, చాలా చాలా టఫ్. అండ్ ఎస్, రేపు పొద్దున కూడా దానికోసం చెన్నైకి బయలుదేరి వెళ్తున్నా. సో ఇట్స్ గుడ్. ఐ బీన్ వెరీ బ్లెస్డ్, థ్యాంక్ యూ. బట్ వెరీ ఇంపార్టెంట్, ఎన్ని భాషల్లో పనిచేసినా నేను ఎక్కడికి వెళ్ళినా తెలుగు హీరోనే. సో నాకు అదే నా గుర్తింపు. సో ఈ కన్ఫ్యూజన్ వద్దు. ఈ మధ్యన బయటికి వెళ్తుంటే అక్కడక్కడ ఎట్టినాను తెలుగు తమిళ, తెలుగే. అక్కడికి వెళ్ళినా తెలుగు హీరో తమిళకి వచ్చాడు, కన్ఫ్యూజన్ లేదు. సో ఏమాత్రం గర్వపడే పని ఏమన్నా చేస్తే మీరు కొంచెం బాగా ఫీల్ అవుతారు. నా ఇదంతే. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. సో కన్ఫ్యూజన్ లేదు, ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. మీరు ఎలానో వచ్చారు కాబట్టి ఇప్పుడు జూలై 21st వరకు అయితే మేము వెయిట్ చేయాలి. కానీ హత్య అన్నారు. అండ్ ధనంజయ్ గారు ఇంతకుముందు వచ్చి స్పాయిలర్ అలర్ట్ ఇచ్చారనమాట. మీరు ఎవరు అయితే సినిమాకి వెళ్తారో కిల్లర్ ఎవరనేది చెప్పకూడదు అని. మరి మీరు వచ్చారు కాబట్టి మీరు ఎవరు హత్య చేశారని గెస్ చేస్తున్నారు? ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. నాకు ఆల్రెడీ ఎవరు తెలుసు అండి, సో నేను చెప్పకూడదేమో టెక్నికలీ. తెలుసా? ఓకే, తెలుసంట కాబట్టి చెప్పకుండా. సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ రైట్. సో డైరెక్ట్గా ఆన్సర్ తెలియదు అనుకున్నాం, ఏదన్నా కొంచెం రాబట్టడానికి హింట్స్ వస్తాయి అనుకున్నాం. కానీ డైరెక్ట్గా ఆన్సర్ అన్నారు కాబట్టి అబ్బాయి అసలు టచ్ చేసే ఛాన్సే లేదు. మరి ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మనందరి శేష్ గారు. సో ఈయన కూడా ఒక స్పెషల్ వెల్కమ్ వీడియో రెడీ చేసి పెట్టాం. మరి అందులో ఏమేముంది చూడ్డానికి మీలానే నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. యాంటనీ గారికి విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. మేజర్ అందామా, హిట్ 2 అందామా, శేష్ గారిని. శేష్ సూపర్ హ్యాపీ మళ్ళీ వచ్చేసారు ఈవెంట్కి. అండ్ విజయ్ ఆంటనీ గారి సినిమాలు అంటే ఏంటి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి రావడం, ఈ లక్కీ మ్యాస్కాట్ ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్ అండి. సందీప్ ఆల్రెడీ బాయ్స్ అనేసాడు, మరి గైజ్ అనాలా నేను? కాదు, ది బాయ్స్ అందాం, అది ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు. బాయ్స్ ఏ ది మెన్ మామా, ది మెన్. విజయ్ సార్, వెరీ హ్యాపీ టు బీ హియర్. ధనంజయ్ గారు, ఆల్ ద లవ్లీ ప్రొడ్యూసర్స్ హియర్. సిడ్ నా క్షణం సినిమా రీమేక్లో యాక్ట్ చేశారండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక చిన్న కామన్ ఫ్యాక్టరు, అందరూ మేమందరం కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ అచీవర్స్గా వచ్చామండి ఇక్కడికి. ఐ స్టార్ట్ విత్ మై పర్సనల్ రీజన్. మీనాక్షి గారు, మై డియర్ ఫ్రెండ్ ఫ్రమ్ హిట్ 2. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. జస్ట్ సో యు నో అండి, తను ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి ఎక్కడెక్కడో హర్యానా, అక్కడి నుంచి మొత్తం అంతా బాంబేలో ల్యాండ్ అయ్యి మిస్ ఇండియాలు చేసి డెంటిస్ట్రీ చదివి యాక్టింగ్లు చేసి కంప్లీట్లీ సెల్ఫ్ మేడ్ అండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే ఇందాక సందీప్ అన్నట్టు కొంచెం మన ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయాలి కదా, తనతో బయట మాట్లాడితే మనకు కొంచెం బుర్ర స్లో అవుద్ది అనమాట. అమ్మో మనకన్నా కొంచెం హయ్యర్ అని ఫీలింగ్ ఉంటుంది. విజయ్ సార్ నేను యాక్చువల్గా ఫస్ట్ టైం కలవడం బిచ్చగాడు 2లోనే అండి. సార్, బిచ్చగాడు 2 బికేమ్ బ్లాక్ బస్టర్. ఐఎమ్ హోపింగ్ ఫ్రమ్ హత్య ప్రాఫిట్స్ యూ విల్ గివ్ మీ సమ్ మనీ.
by God's grace, life's been good, and definitely Vijay sir's life has been very good recently. ఈ సినిమాతోటి సిడ్కి, ధనంజయ్ గారికి అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, కరణ్ గారికి అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు, దట్ వాజ్ నాట్ లుకింగ్ లైక్ అ తెలుగు ఫిల్మ్ ఎట్ ఆల్ ఆర్ తమిళ్ ఫిల్మ్ ఎట్ ఆల్. ఇట్ వాస్ లుకింగ్ లైక్ సమ్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్. జస్ట్ అంటలేదండి, I lived in US, so I know, that's why I'm saying it looked a little very international. Think of me for your next film, sir. Kerchief ante ala veyalaya. But ఇంకొక పర్సనల్ రీజన్ ఏంటంటే, మా డియర్ సునీల్ సార్, ఈజ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ద ఫిలిం, దే ఫ్యామిలీ, వాళ్ళ కోసం కూడా నేను ఇక్కడ ఉన్నాను. అండ్ సార్, ఐ లవ్డ్ యూ ఇన్ సరపట్ట పరంబ్రై. యు ఆర్ అమేజింగ్ ఇన్ దట్. I'm actually a big fan of your acting in that film. So, very happy to be here. Sid, you said something, మనం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, we have to write our own destiny. That's what we have to do. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డెస్టినీ వాళ్ళే రాసుకుంటూ వచ్చారండి. సో ఇప్పుడు మీరు ప్రేక్షకులుగా ఈ సినిమా డెస్టినీ 21st July సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. శేష్ గారు, మీకు ఏమైనా తెలుసా కిల్లర్ ఎవరో? ఆల్రెడీ మీ దగ్గర స్క్రిప్ట్ ఉందా? మీ వరకు వచ్చిందా? స్క్రిప్ట్ లేదు, కానీ నాకు ఆల్రెడీ 10 months బ్యాకే మీనాక్షి ఈ సినిమా గురించి ఎంత ప్రౌడ్గా ఉందో చెప్పడం జరిగింది మేము హిట్ 2 షూటింగ్లో ఉన్నప్పుడు. ఓకే. సో నేనన్నా, అదేంటి రోల్ ఏం ఆఫర్ చేయట్లేదు అని అడిగా. నో, ఇట్స్ ఆల్రెడీ ఫిల్డ్ ప్యాక్డ్ విత్ లాట్ ఆఫ్ స్టార్స్ అంది. సో ఓకే, ఆల్రెడీ ప్యాక్డ్ విత్. కాకపోతే మీకు కిల్లర్ ఎవరనేది ఐడియా ఉందా లేదా? లేదండి, కానీ అలాంటివి మనం ఎక్కువ టీజ్ చేసామంటే పబ్లిక్ ముందే గెస్ట్ చేసేస్తారని మా భయం. మా హిట్ 2 కూడా అదే. అంటే కాదు, ఒక కాప్ వస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది కదా. సో మీరు అలాంటి ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో అని మేము అనుకున్నాం. లేదు, ఇన్ఫ్యాక్ట్ అదే నాకు ఆ రోజు మీకు గుర్తుందో లేదో, హిట్ 2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో సుహాస్ అక్కడే నుంచి ఉన్నాడు. నేను నాన్నగారేమో వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హూ కిల్లర్ ఇస్ అంటున్నారు. మా బాధలు మాకుంటాయి. సో ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా ఇక్కడ వీళ్ళందరిలో కిల్లర్ ఎక్కడో కూర్చున్నారు. వాళ్ళ విషయాలు మీరు రివీల్ చేయొద్దు అనమాట. ఓకే, కాబట్టి టీస్ చేయొద్దంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? July 21st వరకు వెయిట్ చేస్తాం. ఓకే, మీరైతే వెళ్ళి కూర్చోండి. మీతో ఒక స్పెషల్ యాక్టివిటీ లాంటిది కూడా ప్లాన్ చేస్తాం అనమాట. ఇంకొంచెం సేపట్లో వస్తాం మళ్ళీ దాని దగ్గరికి. అయ్యో, థ్యాంక్ యూ శేష్ గారు. థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్ అస్. ఒకసారి చప్పట్లు కొడదామా శేష్ గారికి? హత్య సినిమాని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. విజయ్ ఆంటనీ గారు, అసలు ఈయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను ఫస్ట్ టైం నాకు గుర్తుంది బిచ్చగాడు సినిమా రిలీజ్ అప్పుడు ఒక ఇంటర్వ్యూలో కలిశాను నేను ఆయన్ని. చాలా హంబుల్గా వచ్చారు. మూవీ ఎలా అయితే ప్రమోట్ చేసుకోవాలి, ఎలా అయినా కానీ ఈ మూవీ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఒక తపన ఆయనలో కనిపించింది. అండ్ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత బిచ్చగాడు 2 కూడా మొన్న బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఆయన యాటిట్యూడ్లో ఎలాంటి చేంజ్ లేదు. సక్సెస్ కొంతమంది యాటిట్యూడ్ని మారుస్తుంది, కానీ ఈయన మాత్రం ఇంచు కూడా కదిలించలేకపోయింది. యాక్చువల్లీ బిచ్చగాడు 2 షూట్ అప్పుడు ఒక సీరియస్ యాక్సిడెంట్ కూడా అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత సర్జరీ జరిగి మళ్ళీ 2 నెలల్లో, అంటే కమ్బ్యాక్ చేస్తే ఇలా చేయాలి అని చెప్పి వచ్చి ఆ సినిమాని రిలీజ్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సార్, మీ జర్నీ మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్. బిచ్చగాడు అని ఒక టైటిల్ మాత్రం కనిపించింది. ఆ తర్వాత అసలు మీ జర్నీ ఇప్పటి వరకు చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. దానికి నిదర్శనం ఇంతకుముందు చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఆయన సో మీ ప్రేమ, మీ అభిమానం అంతా చప్పట్ల రూపంలో ఇక్కడికి రావాలి. థ్యాంక్స్ a lot. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అదిశేష్ సార్. థ్యాంక్ యూ. You my lucky charm. As you told, I think this also is going to be a blockbuster. Thank you, sir. Sandeep Kishan, sir. I know you are having a shooting tomorrow morning, and you have come and really made this day happen. Thank you so much for everything. And when they played your trailer, teaser or something, the way you carried yourself was really mass. Really, you are looking very stylish on screen. You too, sir. You're looking like a Hollywood actor. And as you spoke on the stage, definitely you and Balaji Garu should work together. He's a very sensible writer, sir, story writer. You should watch his movie, Gudachari. Outstanding movie. Please. And I want you to work with both the actors, Balaji, sir. And thank you so much, Balaji, sir, for giving me this opportunity.
and I had seen his previous movies, Vidiyam. You should please, when you have time, please watch that movie, sir. Wonderful and outstanding in making, and you have got a very long journey in this industry too, Balaji, sir. And people like you should really conquer. He has got all the technical qualities. He's good in visual effects. He's good in effect editing. He's a very good sound technician too. So all the best for your long journey in this industry, sir. And thank you so much, Dhanajan sir, and Kamal sir, and Pradeep sir, and Lotus Siddharth for giving me this opportunity. And I know how much effort you have taken to reach this movie to release the movie. And as we expected, definitely Asian Cinemas and Suresh Pictures is going to take us to the public. And Girish, this is your day. And I want you to do more and more movies in Telugu industry also. When you listen to the sound, songs and re-recording in this movie, it will be equivalent to James Horner's and Hans Zimmer's music. And definitely you will be appreciated for your work in this movie after this release. Please do more and more movies in Telugu industry also. Unlike before, now it is not divided as regions. Now everything is Indian movie. Definitely you will be getting so much response from the state. Thank you so much, John Vijay, for everything what you have done. As he told, I'm a big fan from Sarpata, and I have been watching you since my college days. You're outstanding in everything. I want to work with you more and more. Thank you, Bhasha Sri Garu, my pillar. Thank you so much. When it comes to Telugu language, sir, all I know is Tamil only. When it comes to Telugu, Bhasha Sri Garu will take care of everything. So, yes, sir, soon, sir. So you have to blame Meenakshi. She has to talk to me now. She's talking only to you. I am seeing the chemistry between you and Meenakshi, sir. I am not able to find even 1 second in my film. So, Meenakshi, this is not too good. Next time you talk to me also. Like Advisesh Garu, please think I am Adviseshu in my next movie, okay? See, I am also looking little fair. Please talk to me. Please consider me. Though I am a serious person, I have a little funny part also. You can please. Please explain. When you have time, producers, please go and explain something about me to my heroine. Okay. Okay, sir. Thank you so much for everything. And Suresh Kondati, sir, thank you for coming here. He is the one who released my Dr. Salim here in Andhra Pradesh and Telangana. And at that time, in my initial stage itself, you had so much hope on me. Thank you so much for everything, sir. And I saw your dance. I want you to dance today. Please, sir, please come. If you dance, our movie will become viral. Please come. I will give you company, come. Come, sir. Our movie will become viral. Please come. Sir, push him. Come here, come. Start music. మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు కూడా తెలియదు సురేష్ గారు. మీ డాన్స్ కోసం జనాలు పరితపిస్తున్నారు. రండి ఒకసారి వచ్చేయండి స్టేజ్ మీద ప్లీజ్. Sir, I will give you company, sir. Come. He is a wonderful person. He is not only a journalist, and you are example for your sportive, sir. Thank you, sir. Sir, before that, ఏ సాంగ్ మీద పర్ఫార్మ్ చేస్తున్నారు? Which song you want to dance now? No, sir. You can. I know you can, sir. సురేష్ గారు డాన్స్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? Say, will you dance if I'm going to dance with you? I'll give you company. What do you say? Huh? Next time, please. He is very sportive. He is telling he is going to dance now. Okay. What song, sir? Which song? Correct. Nakamuka. Play Nakamuka. నాకముక కావాలంట. ఓకే సూపర్. I'm not going to leave you. అది ఓహో Siddharth. స్టేజ్ మొత్తం ఇప్పుడు Someone has to give me company. ఫైర్ లో ఉండబోతుంది అనమాట. Which song? Please come. So I'm giving you company. So many company. Yeah. Okay, it's okay. Come, please come. ఓహో డాన్స్ అనగానే అలా. Meenakshi, why don't you join with us? Because without you, the stage is not going to be completed. Please come. Sir. Please come here. And our anchor also is going to dance with us. Madam, come here. Please. Okay.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సురేష్ గారు మీరు ఒక్కసారి అక్కడ స్టేజ్ మీద కాదు సార్. ఇప్పుడు మీరు అక్కడ ఉండే మేము క్వశ్చన్లు అడుగుతాం. Thank you. This movie is going to get released in another 1 week. Please do watch it in theaters. Thank you so much for your love and affection. Thank you so much. Thank you, sir. Thank you. Thank you. ఒక్కసారి వాతావరణం అంతా మారిపోయింది ఇక్కడ విజయ్ గారు. మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఉండాలి. ఐ వాంట్ టు అబ్బబ్బా. యా, శేష్ గారు. సురేష్ సార్ ఇప్పుడు మీరు హీరోయిన్తో డాన్స్ చేశారు స్టేజ్ మీద, దీనికి అర్థం ఏంటి? మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఒకవేళ నన్ను ఇలా మెడ మీద చేసుకొని అడగమంటే అడుగుతుంది. మీరు ఎలా అడిగినా ఓకే. ఏమో భవిష్యత్తులో చేద్దామని ఉద్దేశంతో అసలు వచ్చింది ఇండస్ట్రీకి హీరో అయిపోదామని. అర్రే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఓకే, సూపర్ ఎనర్జీ మొత్తం పాస్ అయిపోయింది ఇక్కడ హాల్ మొత్తం కూడాను. బట్ విజయ్ గారు, గెటింగ్ బ్యాక్ టు యూ, ఇంతకుముందు ఆ వీడియోలో కూడా విన్నాం, మా అందరికీ పర్సనల్గా తెలుసు. మీరు క్రాఫ్ట్స్లో ఏదైనా వదిలేసి ఉందా? ఎందుకంటే ఆల్రౌండర్ లాగా ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు మీరు చాలా క్విక్ లెర్నర్ అని చెప్పి. మరి తెలుగు ఎప్పుడు నేర్చుకుంటున్నారు? Soon, very soon. You become my girlfriend first. Vijay Then sir. teach me. Talk to me over phone daily. Vijay sir. Daily. Sir, at Bichagadu 2 event, Fatima madam gave me number. I forgot about my marriage. Sorry. వెరీ గుడ్. ఇలాంటివన్నీ గుర్తు చేయాలి, అందుకని కాప్స్ని పిలిచాం మేము ఈవెంట్కి. ఓకే, సో విజయ్ గారు త్వరలో తెలుగులో మాట్లాడతారని అయితే ఆశిద్దాం మనం. ఎడిటింగ్ కూడా ఎవరు చేస్తారు సార్? అది కూడా వదలకుండా మీరు ఎడిటింగ్ కూడానా? Thank you. ఎడిటింగ్ కూడా I hope చేసేసి you understand what I spoke. Thank you. యా సార్, బట్ మీరు ఇక్కడే ఉండండి. ఇంకొక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్, మీరు డాన్స్ అన్నారు కాబట్టి నేను ఇప్పుడు శేష్ గారిని, మీనాక్షి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి వస్తారు. డాన్స్ కాదు, మీరు రండి చెప్తాను. సందీప్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ ఒక్కసారి చప్పట్లు కొడితేనే వస్తారంటే వాళ్ళు. Now welcoming this wonderful శేష్ గారు, మీనాక్షి గారు అండ్ సందీప్ గారు ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో విజయ్ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నారు కాబట్టి రీసెంట్గా వీళ్ళ హిట్ 2 సినిమాలో ఇంతకుముందు వాళ్ళ కెమిస్ట్రీ గురించి కూడా మాట్లాడారు కదా. వండర్ఫుల్ కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ, ఆ ఉరికే సాంగ్ ఏదైతే హిట్ అయిందో ఆ స్టెప్స్ శేష్ గారు అండ్ మీనాక్షి గారు ఇక్కడ చేస్తారు. అండ్ సందీప్ గారు, విజయ్ గారు కూడా లేదు, మీరు కూడా నాకు అర్థం కాల, వాళ్ళు డాన్స్ చేస్తే నేను ఎందుకండి చేయలేదురా? లేదు మీరు కూడా ఇక్కడ ఉండాలి. అందరూ కలిసి ఆ స్టెప్స్ వేస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తే వీళ్ళిద్దరు ఆ డాన్స్ చేస్తారు. విజయ్ గారు అందరూ కూడా ఆ కెమిస్ట్రీ రావాలి వాళ్ళ. కమ్ ఆన్. సార్ మీరు ఆ కెమిస్ట్రీ అడిగారు కదా, సేమ్ సాంగ్ ఇప్పుడు మీతో ప్లే చేస్తాం, మీరు రండి. It's paining here. Please help me. It's paining here. What should I do now? It's paining here. సార్ ఆ కెమిస్ట్రీ ఇప్పుడు వస్తుంది సార్ బయటికి. మీరు రండి సార్, మీరు రండి. మళ్ళీ సేమ్ సాంగ్ ప్లే చేయండి అమ్మా. మీనాక్షి సేమ్ అదే ఎక్స్ప్రెషన్స్, అదే కెమిస్ట్రీ కావాలి ఇప్పుడు. కమ్ ఆన్. Oh my God. All right, perfect అండి. Happy? How is my dance step? You happy? Thank you. One more, sir. Finally, sir, they're asking you. Next is going to be Sandeep Kishan, sir. Yeah. అది నాకు అర్థం కావట్లా. వాళ్ళ పాట వాళ్ళు చేశారు, ఆయన హీరో ఆయన చేశారు. ఆటలు అడ్డుపండి నేను ఎందుకు కాదు? మా పాట ప్లే చేసి మా హీరోయిన్ ఆయన డాన్స్ చేస్తున్నాడు. Now give you company, please. Madam, please come here. You please give company. For him, you will be dancing with him. What? Who? Yeah, they're done. Okay. So now you have 2 girls, with around you.
Enough? One is enough? Fine, thank you. సూపర్ అండి, సూపర్. thank థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్. సీరియస్లీ సందీప్ గారు. డ్యాన్స్ తప్ప ఏది చేయమన్నా ధైర్యం చేసేవాడినండి. ఈ డాన్స్ చాలా డేంజరస్ మ్యాటర్. బట్ ఇది కూడా ధైర్యం చేశారు, మాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ నలుగురు కూడా ఇక్కడికి వస్తే ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ద మీడియా. సో విజయ్ గారు, ఆల్ రైట్, ఒక్కసారి చప్పట్లు కొడదామా? పర్ఫార్మెన్స్ నచ్చిందా? KLM Fashion Mall keep loving more presents pre-release event of Hatya powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles, Techno Paints and WhatsApp Media. Ivalti Karyakramaniki associate sponsor Priya Gold Oils, jewelry partner Vegushri Gold and Diamonds, health partner Yodha Diagnostics Pharmacy, clinic on call Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. సో ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ ప్రొడ్యూసర్ ధనంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మ్యూజిక్ డైరెక్టర్ గిరీష్ గోపాలకృష్ణన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాక్టర్ సిద్ధార్థ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. జాన్ విజయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ కమల్ బోరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ బాలాజీ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. డైలాగ్ రైటర్ భాషశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరినీ కూడా ఫర్ అ గ్రూప్ పిక్చర్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాల్టి కార్యక్రమానికి స్మైల్ పార్ట్నర్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ హైదరాబాద్, విజయవాడ అండ్ విశాఖపట్నం. ఇవాల్టి ఈవెంట్ కి ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయస్ ఉత్సవ్ ద వెడ్డింగ్ జంక్షన్. మ్యూజిక్ ఇస్ ఆల్రెడీ ఆన్ థింక్ మ్యూజిక్. అండ్ ఇవాల్టి ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో గెస్ట్స్ వచ్చి వెళ్ళిపోతామంటే ఊరుకోం కాబట్టి బిగ్ టికెట్ లాంచ్ చేసి వచ్చిన ఇద్దరు గెస్ట్ కూడా ఎంత పెట్టి టికెట్ని కొనుక్కుంటారా అని అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ కథ తెలుసు సందీప్ గారికి కాబట్టి ఎంత ఇచ్చి టికెట్ని తీసుకుంటారు అడిగి తెలుసుకుందాం. సో బిగ్ టికెట్ లాంచ్ హత్య జూలై 21st మన ముందుకు రాబోతుంది. విజయ్ ఆంటనీ గారు, రితిక, మీనాక్షి చౌదరి గారు, రాధికా శరత్ కుమార్ గారు, మురళీ శర్మ గారు, సిద్ధార్థ శంకర్ వీళ్ళంతా కూడా మెయిన్ రోల్స్లో మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. జాన్ విజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ చూడడానికి మీరందరూ అయితే రెడీ అయిపోండి. అండ్ మీరు ఎంత కొనుక్కుంటున్నారు? శేష్ గారు ఫస్ట్ చెప్పండి. సార్ అంటే మనం ఎప్పుడు కరెక్ట్ ప్రైస్కే అండి, 150 రూపీస్. 150 రూపీస్, ఓకే. అండ్ సందీప్ గారు మీరు ఈ బిగ్ టికెట్ ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు? సేమ్ న్యాయమైన ప్రైస్ ఏమైతే ఉందో మనం చెప్పేసాడుగా, కంటిన్యూ రిపీట్. ఆల్ రైట్, 150 పెట్టి తీసుకుంటున్నారంట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ ఈ కార్యక్రమాన్ని ముగించే కంటే ముందు కమల్ బోరా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి కమల్ గారు. Kindly support this movie. Do watch this movie in theaters. ప్రొడ్యూసర్గా స్ట్రైట్గా చెప్పేశారనమాట ఏం కావాలో. జూలై 21st థియేటర్స్కి రండి అండ్ ఈ సినిమాని చూడండి అని చెప్పేసి. థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. వి థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన సందీప్ కిషన్ గారికి అండ్ అడవి శేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ అలానే విజయ్ ఆంటనీ గారిని, మీనాక్షి గారిని చూడ్డానికి వచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండ్ అలానే టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. హత్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటి వరకు చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ జూలై 21st థియేటర్స్కి వచ్చి ఈ సినిమా వీక్షించవలసిందిగా ఫ్యాన్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయస్ మీడియా.
You have done an excellent job. It is definitely looking so great. There's no lag in the event, and it is the screen and the presentation, the video you have done, everything is looking very great. Thank you so much. I want to work with you back to back. Thank you so much for everything. Thank you. Please, I would like to Let's call Ravi Kumar and Lakshmi come to the stage for hosting the event in a grand way. Lakshmi, Ravi Garu and please Lakshmi, come please. with Vijayantani Garu. Please come, sir. Could you come? Please come here. Thank you so much for everything. The way you have. Could you please capture this?